ఫ్రెండ్స్, రాఖీ పూర్ణిమకి మా చిట్టాలు గోరింటాకు పెట్టుకుంటుంది. కాళ్ళకు చూడండి ఎంత నీట్గా పెడితే అంత కచ్చాలు చేసిందో. అందుకే దీనికోసం శ్రీపాదాల గోరింటాకు చేద్దామని ప్లాన్ వేసుకున్నా. ముందుగా ఇలా వాటర్ తీసుకొని లాస్ట్ అంతా పెట్టుకున్నాక మిగిలిపోయిన గోరింటాకు ఉంటుంది కదా, దీన్ని ఈ వాటర్లో మిక్స్ చేసి ఇప్పుడు చెప్తా. ఇదిగోండి ఇలా వేసి మొత్తం గోరింటాకు కలిపేసుకొని చిట్టి కాళ్ళని అందులో పెట్టాలి. కాలు పెట్టి పొంగండి, అది కూడా పెట్టు. అంతే ఫ్రెండ్స్, ఇలా కింద పాదాలు ములిగినంత వరకు ఉంచుకుంటే ఇదే శ్రీపాదాలు గోరింటాకు. పైన కొంచెం వాటర్ అనేవి స్ప్రెడ్ అవ్వవు కదా, అందుకని పైన కూడా పెట్టా. ఇలా మంచిగా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి వేడున్నా మంచిగా వాళ్ళ బాడీలో హీట్ అంతా తగ్గుద్ది. ఇల్లు ఉంచుకోరు చూడండి, కాలు చూడు ఎట్లా చేస్తున్నావు. అప్పుడుది చేతులు ఒక్కటే ఉంచుకుంటుంది. అప్పుడు దాంతో పాటు నేను కూడా రాఖీ పూర్ణిమకి పెట్టుకున్నా ఒక హ్యాండ్కి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఫొటోస్ కూడా పెడతాను దీని పక్కనే. వీడియోలో చూడండి ఎలా పండిందో మా చిట్టి తల్లికి.